అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈ ఛానల్ ఏర్పాటు చేసే ముందు చాలామంది కూడా ఇవాళకే డిజిటల్ మీడియాలో చాలా ఛానళ్ళు వస్తున్నాయి కదా, మరి నువ్వు ఛానల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రాధాన్యత లభిస్తుందని అనుకుంటున్నావా అంటూ కొంతమంది ప్రశ్నించడం జరిగింది. ఆ విధంగా కొన్ని సందేహాలు, కొన్ని ప్రశ్నలు ఎదురైనా కూడా నేను వాటిని పరిగణలోకి తీసుకోకుండా, గతంలో నేను సుదీర్ఘకాలం ప్రింట్ మీడియాలో జర్నలిస్టుగా పనిచేసినందున ఆ అనుభవంతో ప్రస్తుతం నడుస్తున్న యుగం ఒక యుగమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం నడుస్తున్నది ఓవైపు ప్రింట్ మీడియా, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలను సమాంతరంగా డిజిటల్ మీడియా దూసుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేను కూడా నాకు అనుభవం ఉంది కదా మీడియా రంగంలో, మరి మనమే స్వతంత్రంగా డిజిటల్ మీడియాలో ఒక ఛానల్ ఏర్పాటు చేసి మన అనుభవాన్ని రంగరించి మనకందిన సమాచారాలను, వాస్తవిక సమాచారాలను ప్రజలకు అందిస్తూ ఎందుకు ముందుకు వెళ్ళరాదు అన్న కోణంలోనే నేను మదన్ టీవీ యూట్యూబ్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రారంభంలో కొంత సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. సమస్యలు అంటే ఇతరత్రా కాదు, ఛానల్ను నిర్వహించడంలో, సమాచారాలను అందించడంలో, ప్రజాదరణ పొందడంలో, ఆ నేపథ్యంలో అన్నమాట. ఇక తర్వాత నేను ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాలి. మన ఛానల్ కంటే కూడా సబ్స్క్రైబర్లు చాలా తక్కువ సంఖ్యలో, వందల సంఖ్యలో ఉన్నవారు కూడా ఇవాళ డిజిటల్ మీడియా యూట్యూబ్ న్యూస్ ఛానళ్ళ వారు రిపోర్టర్లను, విలేకరులను ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాల సమస్యలను కూడా వారి ఛానల్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలన్న కోణంలో కావచ్చు రిపోర్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవాళ మన ఛానల్ మీ అందరి ఆదరాభిమానాలతో 6,000కు చేరువగా ఉన్నా కూడా నేను ఆ దిశగా వెళ్లకుండా ప్రస్తుతానికి నేను ఒక్కడినే ఛానల్ను నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. నాకు తెలిసిన సమాచారాలను, ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఇప్పటికే మీడియా పట్ల, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, చాలా వరకు మీడియా రంగానికి ఒక పేరు చెప్పగానే, ఒక దినపత్రిక పేరు కానీ, ఒక ఛానల్ పేరు చెప్పగానే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ను అవి పలానా పార్టీ అనే దిశగా ప్రజల్లో ఒక ఒపీనియన్